హాయ్ అండి. నేనైతే ఇవాళైతే అట్టేసలు చేస్తున్నానండి. అట్టేసరికి కావాల్సినయైతే నేనైతే గ్లాసున్నర పెసరపప్పయితే తీసుకున్నాను. టీ గ్లాసుడున్నర పెసరపప్పు తీసుకున్నాను. అలాగే టీ గ్లాసుడితోటి 2 గ్లాసులైతే బియ్యం తీసుకున్నాను. దాంట్లో అయితే కుక్కర్ అయితే పెట్టి దాంట్లో అయితే నెయ్యేసి మిరియాలు, బిర్యానీ ఆకు ఏసానండి. ఏసిన తర్వాత ఇప్పుడైతే హ్మ్, బియ్యం, పెసరపప్పు 2 కలిపి శుభ్రం కడిగేసి 2, 3 సార్లు కుక్కర్‌లో అయితే ఏసి ఒకసారి కలిపేసి శుభ్రంగా దానికి సరిపడగా అయితే మనం ఎన్నైతే బియ్యం ఏసామో పెసరపప్పు 2 కలిపేసామో అన్ని గ్లాసుల నీళ్ళు డబల్‌కి ఇంకో 2 డబలేసుకోవాలి. అంటే ఒక గ్లాసుడికి ఇంకో గ్లాసుడు నీళ్ళు అన్నది చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనకి రుచికి సరిపడట్టు సాల్ట్ అయితే ఏసుకోవాలి. అలాగే మనకి కావాల్సింది 3 ఇజిల్లు అలాగే 4 ఇజిల్లైనా కొంచెం మెత్తగా కావాలంటే ఓ 4 ఇజిల్లు పెట్టుకోవాలి. లేదు పొడిగా కావాలంటే 3 ఇజిల్లు పెట్టుకోవాలి. నేనైతే పొడిగా పెట్టుకున్నాను కాబట్టి సరిపడగా వాటర్ ఏసుకున్నాను కాబట్టి పొడిగా అయితే వచ్చిందండి. దానికైతే అట్టేసరిలోకైతే కొబ్బరి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటది కాబట్టి నేనైతే కొబ్బరి పచ్చడి అయితే చేశానండి. ఇష్టమున్న వాళ్ళైతే ఈ కొబ్బరి పచ్చడిలో ఈ అట్టేసరిలో కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా టేస్టీ